ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, అసలు ఈరోజు ఈ సందేశం నీ ముందుకి ఎందుకు వచ్చిందో తెలుసా? ఆలస్యం చేయకుండా ఇది విన్నావంటే నీ జీవితంలో మార్పు మొదలైనట్టేనమ్మా. ఇది ముమ్మాటికి కూడా యాదృచ్ఛికం కాదు. నీ సాయి నీకోసంగా పంపిన దైవవాక్కు ఇది. ఆఖరి వరకు విని అర్థం చేసుకో తల్లి. ఇది ఈరోజు నీ ముందుకు వచ్చింది అంటే దీని వెనుక ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది అని గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా నీకు కూడా అర్థమవుతుంది. నీ సాయిని నమ్మి వెంటనే విని అని బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే పంపారండి. మరి బాబాగారు మనకి ఎలాంటి సందేశాన్ని పంపించబోతున్నారో, అసలు ఈ సందేశం వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఈరోజు నీ సాయి మాటలు, ఇది ఈ సందేశం నువ్వు వింటున్నావంటే ఇది పూర్తిగా యాదృచ్ఛికం కాదు, నీ సాయి ఆశీర్వాదం అని గుర్తుపెట్టుకో. ఇక నీ జీవితం మారబోతుంది అని రాసి పెట్టుకోమ్మా. నీ జీవితంలో మంచి రోజులను నీ సాయి నీకోసంగా తెచ్చిపెట్టేశాను. ఇక నువ్వు ఏమాత్రం కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈరోజు రాత్రి లోపల నీ సాయి మాటలు విను. ఇది వింటే చాలు, రేపు నువ్వు అనుకున్న విషయాలన్నీ నువ్వు ఊహించినట్టుగానే మంచిగా జరగడం మొదలైపోతాయి. సరైన సమయంలో సరైన ప్రార్థనలన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా నీకు అన్నీ సమకూర్చడానికే నీ సాయి సిద్ధంగా ఉన్నాను. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. ఇక ఇప్పుడు మాత్రమే నీకు మంచి జరగాల్సిన సమయం అనేది వచ్చేసింది. అందుకే ఏమాత్రం తొందరపడకుండా కాస్త ఓర్పుతో సహనంగా ఉండు. నీ సాయిపై నమ్మకం ఉంచు చాలు. దానికి ఫలితంగా జీవితంలో నీకు విజయాన్ని పొందే భాగ్యశాలిగా, అదృష్టవంతుడుగా మారిపోతావు. నీ సాయి నీకు తోడుగా ఉండి నిన్ను మార్గనిర్దేశం చేస్తాను. ఇకపై గుర్తుపెట్టుకో బిడ్డ, నీవు ఏ విషయానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు ఇచ్చిన మాట ప్రకారంగానే అన్నిటినీ జరిపిస్తాను. నీ జీవితాంతం నీతోనే ఉండి నీ విజయాన్ని తప్పకుండా నీకు అందిస్తాను. నీ బాధలన్నిటినీ కూడా సరిచేసి ఖచ్చితంగా నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను. నీకు ఏది వచ్చినా సరే, ఏది నిన్ను వదిలిపోయినా సరే, నేను నీతోనే ఉంటాను, మర్చిపోను. నీకు వ్యతిరేకంగా జరిగేది అన్నీ కూడా మంచికే అని గుర్తుపెట్టుకోమ్మా. ఏ భయము కూడా నీకు అవసరం లేదు. ఇలా చూడు తల్లి, నీ జీవితంలో ఎలాంటి లోపం గాని, కష్టం గాని అస్సలు రానివ్వను. ఆదరణను ఎప్పుడూ కూడా మనుషుల దగ్గర వెతక్కమ్మా. ఎందుకంటే నీ కష్టం నష్టం ఏదైనా సరే అది నీకు మాత్రమే చెందింది. నువ్వు ఎంత బాధగా చెప్పినా కూడా ఇతరులు కేవలం దాన్ని చోద్యం మాత్రంగానే చూస్తారు, ఒక కథగా విని వెళ్ళిపోతారు. నీకు నిజమైన ఆధారం ఎప్పుడూ కూడా నీతోనే ఉండేది నీ సాయి మాత్రమే నువ్వు తెలుసుకో. అందుకే నీవు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు. నీకు నేను తోడుగా ఉండి నీ జీవితానికి ఖచ్చితంగా ఆనందాన్ని ప్రసాదిస్తాను. నీ తరతరాలు నీ జీవితం ఉన్నతంగా ఉండేలా నేను చూసుకుంటాను. మాటిస్తున్నానమ్మా, నీ సమస్యలన్నీ కూడా పరిష్కరించి నీకు మంచి చేయడానికే నీ సాయిని ఉన్నాను. ఇకపై నువ్వు దేనికి కూడా బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇలా చూడు బిడ్డా, రాత్రికి రాత్రి అన్నీ సరిచేసి రేపు నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా మంచిగా జరిగేలా తప్పకుండా నీ సాయిని నేను సరిచేస్తాను. మాటిస్తున్నానమ్మా, నీ జీవితంలో ఎప్పుడు ఏం చేయాలో తెలియక నువ్వు సతమతమవుతున్నావు కదా, అందుకే నేను నీ చెయ్యి పట్టుకొని నీకు మంచి దారిని చూపెడతాను. నువ్వు కూలిపోకుండా, అలసిపోకుండా నీ పనులు ఉత్సాహంగా చేయడం మొదలుపెట్టు. ప్రశాంతంగా ఉండు. నీకు రావాల్సిన గొప్ప జీవితాన్ని నేను నీకు అందిస్తాను. నీ సమయం దగ్గర పడింది. నీ పనులను సరిగ్గా పూర్తి చేసి సాఫీగా ముందుకు వెళ్ళు. ఏ విధంగా కూడా నువ్వు వెనకబడకుండా ఉత్సాహంగా శ్రమించి ముందుకు వెళ్ళు చాలు. ఇక నీ జీవితంలో నువ్వు ఎదురు చూసిన అన్ని విషయాలు కూడా పొందే సమయం ఇక వచ్చేసిందమ్మా. బిడ్డా, నిన్ను నిరంతరం కూడా అవమానించే వారిని వదిలేయడానికి వెనకాడకు.
ప్రేమ, అనురాగం, కుటుంబ గౌరవమని నీవు మళ్ళీ మళ్ళీ వదిలిపెడుతున్నావు. కాబట్టే బిడ్డా, వారు నిన్ను మళ్ళీ మళ్ళీ మోసం చేసి నిలువున ముంచేస్తున్నారు, బాధ పెడుతున్నారు. చెప్పాలంటే నిన్ను ఉపయోగించుకుంటున్నారు కూడా. కాస్త దూరంగా నిలబడితేనే కదా నీ యొక్క విలువ అనేది వారికి పూర్తిగా అర్థమవుతుంది. నీకు తోడుగా ఉండే నీ సాయి నీ జీవితానికి ఆనందాన్ని ఖచ్చితంగా నేను అందిస్తాను. భయపడకమ్మా. నీ జీవితాన్ని, నీ తరతరాలను ఉన్నతంగా అలానే సంతోషంగా చేయడానికే కదా నీ సాయి నీకు తోడుగా ఉన్నది. నీకు ప్రేమనిస్తూ నీ సమస్యలన్నీ కూడా తొలగించేసి నీకు మంచి జీవితాన్ని అందిస్తాను. అంతా మంచి జరిగేలా చేస్తానని నేను నీకు మాటిస్తున్నాను. అస్సలిక భయపడకు. నీ జీవితం గందరగోళంగా ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇక నేను నిన్ను చెయ్యి పట్టుకొని నీకు సరైన దారిని నేను చూపిస్తాను. నువ్వు అనుకున్న గమ్యానికి నేను చేరుస్తాను. అంతా మంచి జరిగేలా తప్పకుండా చేస్తాను. బిడ్డా, అతి త్వరలోనే నీ జీవితంలో అతి పెద్ద మార్పుని నేను రప్పిస్తాను. ఏ పరిస్థితుల్లో కూడా నీ సాయి మాత్రం నీ చేయిని అస్సలు విడువను. అవసరం లేకుండా నువ్వు ఆలోచిస్తూ బాధపడుతూ ఉండకు తల్లి. ఎందుకు చెప్పు? నీవు తడబడుతూ ఉన్న నీ చేతిని నేను పట్టుకొని నీ విజయపు మెట్లను సజావుగా నేను ఎక్కిస్తానమ్మా. నీవు ఓర్పుతో, నమ్మకంతో ఉంటే నీ జీవితంలో మంచి మార్పులను నేను తెచ్చిపెడతాను. ఇదిగో బిడ్డా, ఇప్పుడున్న నీ జీవిత పరిస్థితులు మారవు. అనుకున్నది కూడా అతి త్వరలోనే మారిపోతుంది. స్వయంగా నీకు తోడుగా నేనున్నప్పుడు నీవు ఏ విషయానికి కూడా బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు కదా. మరి ఎందుకు చెప్పు ఈ చింత? భగవంతుడు నీ దగ్గర తీసుకున్న దానికంటే ఇంకా ఎక్కువ రెట్టింపుదే నీకు తిరిగి ఇస్తాడు అని మర్చిపోవద్దు. నీ భక్తిని చూసి నీకు సహాయం చేయడానికే నేను తప్పకుండా నీ ముందుకు వస్తాను. సరేనా తల్లి? నీ మనసుని బలపరుస్తూ నీ జీవితంలో విజయాలను పెంచుతాను. ముందుగా ఇలా బాధగా కూర్చోవడం వదిలేసే. నీకు అవసరం లేని విషయాలను నేను తొలగించేస్తాను. నన్ను గుర్తు చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇదిగో చూడమ్మా, ఇక నీ సమయం దగ్గర పడింది. ఇక నువ్వు ఏమాత్రం కూడా బాధపడకుండా హాయిగా ధైర్యంగా ఉండు. ఆలస్యం చేయకు. నీ కోరికలను నెరవేర్చడానికే నీ సాయి ప్రతి పని చేస్తూ ఉన్నాను. సిద్ధంగా ఉన్నాను. నీ జీవితంలో ఉద్యోగ మార్పు, ఆదాయం పెరగడం అన్నీ కూడా తప్పకుండా వస్తాయి. ఇక నీవు కర్మ యొక్క ఫలితాలు చివరి దిశలో ఉన్నావు తల్లి. ఇక భయపడాల్సిన పని లేదు. ఇప్పుడున్న సమస్యలన్నీ దాటేసి నువ్వు ఆనందంగా హాయిగా జీవించబోతున్నావు. ఇది నీ సాయి మాటిస్తున్నాను. నన్ను నమ్మిన నిన్ను నేను ఎప్పుడూ కూడా మోసం చేయను. నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి నీ విజయానికి నేను తోడుగా ఉంటాను. జీవితం సమస్యలతోనే ఉంటుంది అని బాధపడకు. వాటిని దాటి జీవించాలి. నీ కోసం అందమైన క్షణాలను నేను తప్పకుండా సృష్టిస్తాను. నిన్ను బాధ పెట్టేవారు అలానే ఉండేలా నేను చేస్తాను. భయపడకు. నీకు తోడుగా నేనుంటాను కదా. నువ్వన్నీ దాటుకుని ముందుకు వెళ్ళాలి తల్లి. చిన్న చిన్న ప్రయత్నాలను చేస్తూ ఉండు. నా యొక్క అనుగ్రహంతో నీకు పెద్ద ఆనందం తిరిగి వస్తుంది. కర్మల వల్ల వచ్చే బాధల నుండి నేను నిన్ను విడిపించి నీ విజయాన్ని నేను నీకు అందిస్తాను. భయపడకు, బాధపడకు. ఇకపై నువ్వు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. గతాన్ని ఆలోచించి ప్రస్తుతాన్ని నాశనం చేసుకోవద్దమ్మా. సరేనా? రానున్న కాలం నీకు బంగారంగా మారబోతుంది. నీ సాయి స్వయంగా అన్నిటినీ అలా మార్చేస్తాను. భయపడకు, అస్సలు తడబడకు. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ మంచి నీ జీవితంలో జరగబోతుంది. దాన్ని నేను జరిపిస్తాను. నీ కన్నీళ్లను తుడుచుకో. నీకు ఆనందం ఇవ్వడానికే కదా నీ సాయి ఉన్నది. మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోవడం తప్పు తల్లి. నీ మనసులో ఉన్నది ఎవ్వరూ అర్థం చేసుకోరు అని భయాన్ని వదిలి నీ మాటను స్పష్టంగా చెప్పు. నీ కష్టంలో నేను నీకు తోడుగా ఉంటాను. భయపడకు. నా ప్రియమైన బిడ్డను నేను ఎప్పుడూ కూడా అస్సలు విడువను, అసలు వదిలిపెట్టను, బాధపడనివ్వను కూడా. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన వెనుక ఒక దివ్యమైన ఉద్దేశం ఉందమ్మా. అది ఈరోజు నీకు అర్థం కాకపోయినా ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వే చెబుతావు, నా సాయి చేసే ప్రతి పని నా మంచికే జరిగింది అని. భయపడకు తల్లి. అస్సలు ఆందోళన చెందకు, తడబడకు, తొందరపడకు. కాస్త శ్రద్ధగా ఉండు. ఓపికతో ఉండు చాలు. మంచి కర్మలు చేస్తూ ఉండు. జీవితం ఖచ్చితంగా మారుతుంది.
నీ సాయిపై నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దమ్మా. నీకైన సమయం వచ్చేసింది. స్వయంగా అది నేను తీసుకువస్తున్నాను. నీకు ఆనందాన్ని ఇచ్చేశాను, విజయాన్ని కూడా నీకోసంగా రాసి పెట్టేశాను. నీ జీవితంలోని మంచి రోజులు నీ వైపు నడిచి వస్తున్నాయి. ఇక భయపడాల్సిన అవసరం లేదు తల్లి. సంతోషంగా నిశ్చింతగా ఉండు. నీ సాయి మాటల్ని తలుచుకుంటూ ఉండు. నీ సాయి రూపాన్ని తలుచుకొని సాయి నామాన్ని పఠించు. అంతా శుభమే జరుగుతుంది. నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు? హాయిగా ఉండు అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.